మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 2027 జనాభా లెక్కల ప్రక్రియ ఘనంగా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి ఆన్లైన్ విధానంలో తన వివరాలను నమోదు చేసుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అధికారుల సమక్షంలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా తన వివరాలను నమోదు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని ప్రతి పౌరుడు తమ కుటుంబ వివరాలను సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానంలో నమోదు చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లతో పాటు విలీనం కాని ప్రాంతాలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. సైబరాబాద్, మల్కాజ్గిరి కమిషనరేట్ల పరిధిలో ఆయా కమిషనర్లు ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తుండగా అలియాబాద్, ఎల్లంపేట్, మూడుచింతలపల్లి మున్సిపాలిటీలకు జిల్లా కలెక్టర్ స్వయంగా ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ జనాభా లెక్కల్లో మొత్తం 33 ప్రాథమిక ప్రశ్నలు మాత్రమే ఉంటాయని, ఇవి సాధారణ సమాచారం సేకరణ కోసమేనని తెలిపారు. జిల్లాలో ఈ 3 మున్సిపాలిటీలో సుమారు 75,000 జనాభా ఉండగా మొత్తం 177 మంది ఎన్యూమరేటర్లను నియమించారు. అదనంగా 15 మందిని రిజర్వ్లో ఉంచడంతో పాటు 31 మంది సూపర్వైజర్లను కూడా నియమించినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 184 హౌసింగ్ బ్లాక్లను ఏర్పాటు చేసి ఒక్కో ఎన్యూమరేటర్ కు 150 నుంచి 200 ఇళ్ల వరకు కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 184 హౌసింగ్ బ్లాక్లను ఏర్పాటు చేసి ఒక్కో ఎన్యూమరేటర్ కు 150 నుంచి 200 ఇళ్ల వరకు కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తంగా ఈ జనాభా లెక్కల ప్రక్రియను విజయవంతం చేయడానికి ప్రజల సహకారం అత్యంత అవసరమని అధికారులు స్పష్టం చేశారు. ప్రాసెస్ లో భాగంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మొత్తంలో కూడా మనకి సెల్ఫ్ ఎన్యూమరేషన్ యాజ్ వెల్ యాజ్ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ అనేవి ఇప్పుడు స్టార్ట్ అవబోతున్నాయి. ఈ రోజు నుంచి మనకి సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది స్టార్ట్ అయింది. 26th నుంచి మనకి 10th మే వరకు కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఆప్షన్ అనేది మనకి వెబ్ బేస్డ్ పోర్టల్ sc.census.gov.in దీని మీద ప్రజలందరూ కూడా డీటెయిల్స్ దాంట్లో ఫిల్ చేస్తే సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్ ఒకటి కంప్లీట్ అవుతుంది. సో ఈ సెన్సెస్లో భాగంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మొత్తం చూసినట్లయితే మనకి సైబరాబాద్ కార్పొరేషన్, మల్కాజ్గిరి కార్పొరేషన్, అదేవిధంగా ఈ కార్పొరేషన్స్లో మర్జ్ కాని ఏరియాస్ కూడా ఉన్నాయి. సైబరాబాద్ యాజ్ వెల్ యాజ్ మల్కాజ్గిరి కార్పొరేషన్కి సంబంధించి రెస్పెక్టివ్ కమిషనర్స్, ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్స్గా ఉన్నారు. మనకి మిగిలిన ఆలియాబాద్, ఎల్లంపేట్, మూడుచింతలపల్లి 3 మున్సిపాలిటీస్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడ్చల్గా ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్ డ్యూటీస్ అనేవి నిర్వహిస్తూ ఉన్నాం. బ్రాడ్గా చూసినట్లయితే ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్లో మనం ఒక 33 క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాము. సో ఫస్ట్ సిటిజన్ ఇమ్మీడియట్గా ఆ వెబ్ బేస్డ్ పోర్టల్కి వెళ్ళిన తర్వాత మొబైల్ నంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేస్తే వారికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత వారి ఉంటున్న ఆర్డినరీ రెసిడెన్స్ అంటే ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ వారు ఆ గూగుల్ లొకేషన్ కానివ్వండి, ఆ పిన్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని ట్యాగ్ చేసుకోవాలి. ట్యాగ్ చేసుకున్న తర్వాత మనకి బేసిక్ క్వశ్చన్స్ ఉన్నాయి. బేసిక్ క్వశ్చన్స్ ఎలా అంటే హౌసింగ్కి సంబంధించి ప్రధానంగా చూసినట్లయితే నివసిస్తున్న ఇంటిది ఫ్లోర్ ఏ మెటీరియల్, రూఫ్ ఏ మెటీరియల్, వాలింగ్ అనేది ఏ మెటీరియల్తో కట్టారు, నెక్స్ట్ హౌస్ హోల్డ్ అంటే ఇంటి పెద్ద ఎవరు, ఎంతమంది నివసిస్తున్నారు అనే డీటెయిల్స్ దాంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. దాని తదుపరి ఏంటంటే మనకి అమెనిటీస్ అంటాం. సో ఇంటికి సంబంధించి ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి, సో డ్రింకింగ్ వాటర్ ఉందా, మనకి టాయిలెట్ ఫెసిలిటీ ఉందా, ఇతరత్ర ఫెసిలిటీస్, కిచెన్ ఉందా, ఇట్లా ఇతరత్ర ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి అనేది వాటి డీటెయిల్స్ తీసుకుంటాము. దాని తదుపరి మనకి అసెట్స్ అంటాము. సో అసెట్స్కి సంబంధించి ఇంట్లో టీవీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, బేసిక్ అమ్యూనిటీస్ రేడియో కానివ్వండి, ట్రాన్సిస్టర్ కానివ్వండి ఏవైతే ఉన్నాయో, ఇంటర్నెట్ కనెక్షన్ ఏ విధంగా ఉంది, మొబైల్ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా, అట్లా వివిధ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా డీటెయిల్స్ మనం ఎంట్రీ చేసిన తర్వాత మనకి ఫైనల్గా ఒకసారి ప్రివ్యూ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. ఇందులో ప్రివ్యూ చేసుకునేటప్పుడు ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా ఆ ప్రివ్యూ ఆప్షన్లో మనం చేంజెస్ అనేవి ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. ఇది కాకుండా కూడా మనకి ఏంటంటే ఫైనల్ వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఒక ఎన్యూమరేషన్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఈ ఎన్యూమరేషన్ ఐడి అనేది మనకి 10th మే అయిపోయిన తర్వాత హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్కి 11th మే నుంచి 9th జూన్ వరకు ఏదైతే నిర్వహిస్తూ ఉన్నామో ఇందులో మనకి ఎన్యూమరేటర్స్ అందరూ కూడా ఇంటింటికి విజిట్ చేయటము, ఇంటికి విజిట్ చేసినప్పుడు వారికి ఈ ఎన్యూమరేషన్ ఐడిని అనేది ఇస్తే వారు ఇమ్మీడియట్గా డేటా మొత్తం కూడా ఫెచ్ అవుతుంది. ఫెచ్ అయిన తర్వాత వారు అది కరెక్ట్గా ఉందా లేదా, ఏమన్నా అందులో చేంజెస్ ఉన్నాయా అనేది వాళ్ళు పర్సనల్గా వెరిఫై చేసుకుంటారు. ఈ ఎంటైర్ ప్రాసెస్ మొత్తంలో కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయటం ద్వారా నెక్స్ట్ మనకి ఎన్యూమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు టైం సేవ్ అవుతుంది. అదేవిధంగా అందరినీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయవలసిందిగా కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.
సో మన జిల్లాకి చూసుకున్నట్లయితే మేడ్చల్లో 3 ఛార్జెస్ క్రియేట్ చేస్తున్నాము. ఎల్లంపేట్, ఆలియాబాద్, మూడుచింతలపల్లిలో 2 మండలాలు కవర్ అవుతున్నాయి, షామీర్పేట్, మూడుచింతలపల్లి. కాబట్టి ఒక అడిషనల్ ఛార్జ్ ఒక 4 హౌస్ లిస్టింగ్ బ్లాక్స్కి కూడా ఒకటి షామీర్పేట్కి సెపరేట్ క్రియేట్ చేస్తున్నాం. టోటల్ మొత్తం చూసినట్లయితే మనకి 177 ఎన్యూమరేటర్స్ ఉన్నారు. ఒక 15 మందిని రిజర్వ్ పెట్టుకున్నాము. ఒక 31 మంది సూపర్వైజర్స్, ఒక 3 రిజర్వ్. ఇలా మొత్తం కలుపుకొని వీరందరికీ సంబంధించి 184 హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ అనేవి మనం ఏర్పాటు చేసుకున్నాము. సో టోటల్గా మనకి ఒక ఎన్యూమరేటర్కి దాదాపు 800 పాపులేషన్ వరకు కవర్ అయ్యే విధంగా, అంటే సుమారు 150 నుంచి 200 హౌజెస్ కవర్ అయ్యే విధంగా ఎన్షూర్ చేసుకున్నాము. ఒక్కొక్క సూపర్వైజర్కి దాదాపు 6 ఎన్యూమరేటర్ల పరిధి అనేది వారికి అసైన్ చేస్తున్నాము. ఇట్లా మనము హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ అనేవి కూడా మొత్తము ఆన్లైన్ ప్రాసెస్. దీన్ని ఏం చేస్తున్నాము అని అంటే ఒక లొకేషన్ మొత్తాన్ని కూడా హౌస్ లిస్టింగ్ బ్లాక్స్కి సంబంధించిన యాప్లోనే ఇంతకు ముందే మనము ఐడెంటిఫై చేసుకొని పెట్టుకున్నాం. సో ఈ ఎన్యూమరేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్కి వెళ్ళినప్పుడు ఇంటింటికి వెళ్ళి వారు ఆ ఇచ్చిన జ్యూరిస్డిక్షన్లో ఒక్కొక్క ఇంటిని కవర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రజలందరినీ కూడా కోరేది ఏంటి అని అంటే, ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది పెద్ద ఎత్తున అందరూ కూడా పార్టిసిపేట్ చేసి అందరూ కూడా ఆ వెబ్ బేస్డ్ పోర్టల్కి వెళ్ళి ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయగలిగినట్లయితే అందరూ కూడా ఈ ఎక్సర్సైజ్లో భాగస్వాములైనట్టు అవుతారు. అదేవిధంగా మనకి ఎన్యూమరేటర్స్ ఇంటికి వచ్చినప్పుడు త్వరగా ఈ ఎంటైర్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే విధంగా కూడా మనం చూసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఈరోజు మార్నింగ్ నేను కూడా ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్లో డీటెయిల్స్ ఎంటర్ చేయడం జరిగింది. ఎన్యూమరేషన్ ఐడి కూడా జనరేట్ అయింది. అదేవిధంగా మీ అందరినీ కూడా ఇందులో భాగస్వాములు కావాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాను. మనకి వచ్చేసి టోటల్ హౌస్ హోల్డ్స్ వచ్చేసి ఇప్పుడు బ్రాడ్గా చూసుకున్నట్లయితే పాపులేషన్ వచ్చేసి ఈచ్ మున్సిపాలిటీది రఫ్గా ఇట్ ఈస్ అరౌండ్ 20 to 25,000. సో 3 మున్సిపాలిటీలు మనకి ఎల్లంపేట్, ఆలియాబాద్ అండ్ మూడుచింతలపల్లి, 20 నుంచి 25,000 అప్రాక్సిమేట్ పాపులేషన్ ఈ 3 మున్సిపాలిటీలది ఒక్కొక్క దానిది ఉంది. కాబట్టి రఫ్గా చూసుకున్నట్లయితే మనకి 75,000 జనాభా వరకు మనకి ఈ 3 మున్సిపాలిటీల్లో కవర్ అవుతారు. కానీ ఏం చేస్తున్నామంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్కి బ్లాక్స్ మనకి ఇంపార్టెంట్. ఒక్కొక్క హౌస్ లిస్టింగ్ బ్లాక్. సో ఎన్యూమరేటర్కి మనం ఏంటంటే సాధ్యమైనంత వరకు ఒక హౌస్ లిస్టింగ్ బ్లాక్ ఇస్తాము. ఒకటి కాకపోతే ఎప్పుడైనా ఒకవేళ కొన్ని చిన్నగా ఉన్న బ్లాక్స్ ఏమైనా అడిషనల్గా ఉంటే 2 బ్లాక్స్ కూడా ఇచ్చిన సందర్భం ఉంది. సో టోటల్గా 177 ఎన్యూమరేటర్స్ అనుకుంటే 184 మనకి హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ వచ్చున్నాయి. సో ఒక్కొక్క బ్లాక్లో మనకి సుమారు 800 పాపులేషన్ ఉంటారు. 800 మ్యాక్సిమం నంబరు. దానికంటే మనం ఏం చేస్తాము అంటే బ్లాక్కి సంబంధించి కూడా జాగ్రఫికల్ బౌండరీస్, అంటే ఎక్కడైనా రివర్స్ కానీ కెనాల్స్ కానీ వార్డ్ యాజ్ ఏ యూనిట్ తీసుకోవటము, జిల్లాలో ఉన్న సబ్ డిస్ట్రిక్ట్ యూనిట్స్ కూడా డివైడ్ కాకుండా కూడా మనం చూసుకుంటాం. ఇందాక నేను అన్నట్టు ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ అనే డెసిగ్నేషన్ తోటి మనకి జ్యూరిస్డిక్షన్ అనేది డిఫైన్ అవుతుంది. కార్పొరేషన్ పరిధిలో మొత్తం కూడా కన్సర్న్డ్ కార్పొరేషన్ కమిషనర్ ఉంటారు. వారు స్టాఫ్ అందరినీ కూడా డిప్లాయ్ చేయటము, ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్స్ని అపాయింట్ చేయటము, ట్రైనింగ్స్ కండక్ట్ చేయటము, ఇవన్నీ కూడా వారి పరిధిలో జరుగుతూ ఉంటాయి. మనకి సంబంధించి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈస్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ ఫర్ ఎల్లంపేట్, ఆలియాబాద్ అండ్ మూడుచింతలపల్లి. ఈ 3 మున్సిపాలిటీస్ ఏవైతే మనకి జిహెచ్ఎంసీ కానివ్వండి, సైబరాబాద్ కానివ్వండి ఆర్ మల్కాజ్గిరి కార్పొరేషన్లో మర్జ్ కాలేదో వీటి పరిధి మాత్రమే మన జిల్లా కలెక్టర్గా ఇప్పుడు మేడ్చల్కి సంబంధించినంత వరకు ఉంది. మనకి ఒక క్వశ్చన్లో ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ అదర్, సో ఇట్లా ఒక ఆప్షన్ ఉంది. ఇప్పుడు అందులో మీరు చూసినట్లయితే ఎస్సీ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎస్టీ చేసుకోవచ్చు ఆర్ అదర్ అన్నారు. ఎస్సీ ఎస్టీ లిస్ట్ కూడా రాష్ట్రం టు రాష్ట్రం మళ్ళీ ఒక్కొక్క రాష్ట్రానికి డిఫరెంట్గా ఉంటుంది. అందుకనే మనకి ఏంటంటే ఆ వెబ్ బేస్డ్ పోర్టల్లోనే పక్కన ఒక లింక్ ఉంది, అక్కడే మనం క్లిక్ చేస్తే ఎస్సీ ఎస్టీ లిస్ట్ ఫర్ తెలంగాణ. సో మన రాష్ట్రానికి సంబంధించిన వారు ఎవరెవరు ఎస్సీలు ఎవరెవరు ఎస్టీలు అనేది అందులో క్లియర్గా డిఫైన్ అయి ఉంది. ఇది కాని వారందరూ కూడా మళ్ళీ అదర్స్లోకి వెళ్ళిపోతారు. నార్మల్గా మనం ఎక్కడైతే నివసిస్తున్నామో ఇతర రాష్ట్రాలు కావచ్చు, ఇతర ప్రాంతాలు కావచ్చు, వారు ఇక్కడికి వచ్చి నివసిస్తూ ఉన్నారు. ఎక్కడైతే వారి ఆర్డినరీ రెసిడెన్స్ ఉందో అక్కడ వారు ఈ ఎన్యూమరేషన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయటము, హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్లో కూడా అక్కడే వారు ఈ సెన్సెస్లో భాగస్వాములు అవుతారు.
సెన్సెస్లో కూడా బ్రాడ్గా బేసిక్ డీటెయిల్స్ అనేవి మనం కలెక్ట్ చేస్తూ ఉన్నాము. ఒకటి ఏంటంటే ఈ ఎంటైర్ డీటెయిల్స్ కూడా కాన్ఫిడెన్షియల్గా ఉంటాయి. ఎక్కడా కూడా మనం ఒక ఇండివిజువల్ స్పెసిఫిక్ డీటెయిల్స్ తీసుకొని ఈ ఇండివిజువల్కి ఏమేమి ఆస్తులు ఉన్నాయి, ఏమేమి అమ్యూనిటీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం జనరల్గా ఎక్కడా కూడా డిస్క్లోజ్ కావు. బ్రాడ్గా మనకి దేశంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు అందరిది కూడా ఏ ఫెసిలిటీస్ వాడుకోగలుగుతున్నారు, ఎంతమందికి నిజంగా ఒక టాయిలెట్ ఫెసిలిటీ అనేది ఉంది అనేది ఉదాహరణకి మనం తీసుకోవాలనుకున్నప్పుడు ఇట్లాంటి సెన్సెస్లో ఎన్నో అంశాల్లోంచి ఇది ఒక అంశం ఇట్లా పనికొస్తుంది అనేది ఉద్దేశము. రెండోది ఏంటి అని అంటే వారు వర్క్ రీత్యా కావచ్చు, ఇది ఇంకేదైనా పర్పస్ మీద ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మూవ్ అవుతూ ఉంటారు. వారు ఎక్కడున్నా పర్లేదు, ఎక్కడైతే వారు నివసిస్తున్నారో ఎట్ ప్రెజెంట్ అక్కడ వారు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవటము ఈ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్లో కూడా భాగస్వాములు అయితే